నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శైలీల ముందుగా హెడ్లైన్స్ రాహుల్ రాజీనామాను ఆమోదించిన సోనియా గాంధీ రాహుల్ తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానన్న చిదంబరం జూన్ 6 నుంచి 15 వరకు 17వ లోక్సభ సమావేశాలు జూన్ 10న లోక్సభ స్పీకర్ని ఎన్నుకున్న ప్రభుత్వం జార్ఖండ్లో మరోమారు రెచ్చిపోయిన మావోయిస్టులు భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా దాడి 11 మంది జవాన్లు మృతి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాటుకు చేరుకున్న పలువురు ప్రముఖులు కనీస అలంకరణ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్ వివరాల్లోకి వెళ్తే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 రోజుల క్రితం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ తన నిర్ణయాన్ని వెనుక్కు తీసుకునేందుకు ససిమీరి అనడంతో రాహుల్ నిర్ణయానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అంగీకరించినట్టు తెలుస్తోంది. తాను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోనని, మరొకరిని ఎంపిక చేయాలని రాహుల్ గట్టి పట్టు మీద ఉండటం అధిష్టానం దూతలు అహ్మదా పటేల్, కేసీ వేణుగోపాల్తో పాటు సోనియా గాంధీ సైతం రాహుల్ను వారించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ తరపున లోక్సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకొని మాట్లాడేందుకు సైతం రాహుల్ నిరాసక్త కనబరిచినట్టు పార్టీ మార్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీ కోసం పనిచేస్తానని తన వద్దకు వచ్చిన సీనియర్ నేతలకు రాహుల్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ చీఫ్గా రాహుల్ తప్పుకున్న పక్షంలో తాను తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాహుల్ విషయంలో వదంతులను ప్రచురించవద్దని పార్టీ అధికారి ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మీడియాకు సూచించారు. కొత్త లోక్సభ వచ్చే నెల 6న కొలువుదీరనుంది. జూన్ 6 నుంచి 15 వరకు 17వ తొలి సమావేశాలు జరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ప్రధాని మోదీతో మంత్రులుగా మరికొందరు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. 31న మంత్రివర్గ భేటీ అవుతుంది. లోక్సభ సమావేశాలను ఇప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలన్నది ఆ సందర్భంగా ఖరారు చేస్తారు. జూన్ 6న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే అవకాశం ఉంది. అదే రోజు ప్రోటం స్పీకర్ను నియమిస్తారు. లోక్సభ సభ్యులందరితో ఆయన ప్రమాణం చేయిస్తారు. 10న స్పీకర్ ఎన్నిక ఉంటుంది అని ఆ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. సరాయికెల్లా సమీపంలో వెళ్తున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ తెల్లవారుజామున ఘటన జరుగగా 11 మంది జవాన్లు మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయపడ్డారని తెలుస్తోంది. గాయపడిన వారిని చాపల్లో రాంచీకి తరలించారు. స్పెషల్ ఆపరేషన్లో భాగంగా వీరంతా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. కాగా రాష్ట్రంలో నక్సల్స్ వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకొని తీరుతామని ప్రకటించిన నక్సల్స్ గత వారం 3 భద్రతా సిబ్బందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరాములు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రామారావుకు నివాళులర్పించారు. నేడు ఆయన జయంతి పురస్కరించుకొని తెల్లవారుజామున 5:30 గంటలకే ఎన్టీఆర్ ఘాటుకు చేరుకున్న నటులు ఇద్దరు సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. టీటీడీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ప్రారంభించనున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుంటూరు కార్యాలయంలో నిర్వహించనున్న జయంతి వేడుకల్లో మాజీ మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పాల్గొననున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం గనుల లీజ్ వ్యవహారంలో చిక్కుకొని జైలుకు వెళ్లొచ్చిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఇప్పుడు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి డిప్యూటేషన్పై
ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీ లక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. ఇప్పుడు ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో ఆమె ఏపీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. శ్రీ లక్ష్మితో పాటు మరికొందరు అధికారులు కూడా డిప్యూటేషన్పై ఏపీకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీ, మోసం తదితర తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 3 వారాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఏపీని విడిచి గుజరాత్, మహారాష్ట్ర లేదా కర్ణాటక వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, ముంబైలపై ప్రత్యేక టీంలను పంపిణీ అధికారులు బెంగళూరులోనూ రవిప్రకాష్ కోసం గాలిస్తున్నారు. రవిప్రకాష్పై పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన ఆయన హాజరు కాలేదన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం 2 సార్లు హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు నిరాశ మిగిలింది. కాగా ఎన్నికల ఫలితాల ముందు వరకు ఏపీలో తలదాచుకున్న రవిప్రకాష్ ఫలితాల వెల్లడి తర్వాత ఏపీని వదిలి వెళ్లుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా, వాట్సాప్ యాప్ ద్వారా తన మిత్రులు, న్యాయవాదులతో మాట్లాడుతున్నట్టు కూడా అనుమానిస్తున్నారు. రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ, క్రీడా మరియు పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో సాంస్కృతిక, క్రీడా మరియు ఆర్కియాలజీ, సాహిత్య అకాడమీ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్ టూరిజం కమిషనర్ దీనకర్ బాబు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, టూరిజం ఎండి మనోహర్లు పాల్గొన్నారు. అది నాడిని బట్టి మనం ఎట్లా పని చేసుకోవాలి. ఇప్పుడు పోయి చెప్తే ఫుల్ మనల్ని సీరియస్ అవుతారు. ఇట్లా ఫెయిల్ చేయలేదంటే ఇప్పుడు అడుగుతాడు. ఇప్పుడు అది వాళ్ళు చెక్కలు కొడతా ఉన్నాయి. మనకి వెళ్ళకుండా మంత్రికి వెళ్ళకుండా చేసిన డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తున్నారు. ₹1 మనం ఇచ్చిందాం వెళ్ళకుండా మన ద్వారా సంతకం అయిపోతేనే మన వివరం లేదు. గుర్తుపెట్టుకోండి, మనం సంతకం పెడితేనే మనం బాధ్యత కాదు. ఈ డిపార్ట్మెంట్లో ఏదైనా కూడా కంపల్సరీ తెలిసి చేయండి. నాకు ఈ 3 స్టేడియంది మీరు మొత్తం తయారు చేయండి. అంటే ఫస్ట్ చెప్పింది తయారు చేయండి. అది ఆల్రెడీ ఒకటి 3Dలో కూడా తయారు చేయండి. ఇంత అనుభవం ఉంది, చాలా పరిచయం ఉంటుంది. ఒకటి ఇంత పేపర్ మీద. తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇంటికి రావాల్సిందిగా కోరడంతో కేసీఆర్ చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలోని ఇంటికి వెళ్లారు. వేద మంత్రాలు, సన్నాయి మేళంతో సాంప్రదాయబద్ధంగా కేసీఆర్ దంపతులు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత కేసీఆర్ రేణిగుంట ఎయిర్పోర్టుకు తిరిగి ప్రయాణమయ్యారు. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త హర్షవర్ధన్ రెడ్డి, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ఈ ఆమడగుండ్ల కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకులు డి మధుసూదన్ రెడ్డితో కలిసి పర్యటించారు. కోడుమూరు వైసీపీ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోడుమూరులో ముఖ్యంగా తాగునీటి సమస్య, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. కోడుమూరు అభివృద్ధి పనులలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే సుధాకర్ కోరారు. ప్రభుత్వ పరంగానైతేనేమి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల పాటు
మేము జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ యొక్క విషయమైతే ప్రజలకు సంబంధించిన విషయాలైతేనేమి మేము తప్పకుండా అందరికీ కూడా అందే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా మన కోడుమూరు నియోజకవర్గం దాదాపుగా చాలా గ్రామాల్లో మనకు తుంగభద్ర నది చాలా గ్రామాల వైపు పోతున్నా కూడా ఆ గ్రామాల్లో నీటి సమస్య చాలా ఉంది. ఆ ప్రాంతంతో పాటు మనకి పైనే ఉన్నటువంటి గాల్దిన ప్రాజెక్ట్ నుంచి కోడుమూరు కూడా నీటి సమస్య ఉంది. ఈ రెండింటిని ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని, సాగునీటి సమస్యని తప్పకుండా పూర్తి చేస్తాం. అదేవిధంగా విద్య కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో, మొట్టమొదటిగా విద్యాభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు, గ్రామాల అభివృద్ధి చెందుతాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏ మండలాల్లో ఏమేమి వసతులు తక్కువ ఉన్నాయి, ఏ కాలేజెస్ తక్కువ ఉన్నాయని చూసి తప్పకుండా వాటి అభివృద్ధికి, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలు అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి ప్రజలు విరక్తి చెందారు. వాటికి భిన్నంగా నిన్ననే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము మా పారదర్శకత ఎంత ఉంటుంది అనేది మీరు రాబోయే 2 నెలల్లోనే, 1 నెల 2 నెలల్లోనే మీరు చూస్తారు. ఏ విధమైనటువంటి అవినీతి కూడా జరగకుండా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తప్పకుండా వాటిని కింది స్థాయిలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా మేము వాటిని ఆచరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరొక్కసారి మాకు ఇంత మంచి మెజార్టీ ఇచ్చినటువంటి కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్యని, సాగునీటి సమస్యని తప్పకుండా పూర్తి చేస్తాం. అదేవిధంగా విద్య కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో, మొట్టమొదటిగా విద్యాభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు, గ్రామాల అభివృద్ధి చెందుతాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏ మండలాల్లో ఏమేమి వసతులు తక్కువ ఉన్నాయి, ఏ కాలేజెస్ తక్కువ ఉన్నాయని చూసి తప్పకుండా వాటి అభివృద్ధికి, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలు అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి ప్రజలు విరక్తి చెందారు. వాటికి భిన్నంగా నిన్ననే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా కానీ అందరికీ అందుబాటులో ఉండి, మా నాయకులకు ఎటువంటి ఈ తెలుగుదేశం మాదిరిగా అవినీతి పాలన అందించకుండా నీతివంతమైన పాలన ఈ 5 సంవత్సరాలు చూడబోతున్నారు. ఖచ్చితంగా చూస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా అభ్యర్థులకు అఖండమైన విజయం ఇచ్చి మా మీద ఇంకా బరువు బాధ్యతలు పెంచారు. ఈ విజయానికి పొంగిపోకుండా ఖచ్చితంగా కూడా రాబోయే 2024లో ఇంత కొద్ది మంచి మెజార్టీతో గెలిచే విధంగా పనిచేస్తామని ఈ పత్రికా విలేకరుల సాక్షిగా మేము ఖచ్చితంగా అందుబాటులో ఉండి చేస్తామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లాతో పాటు విశాఖకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 35 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వాటితో వచ్చిన సొమ్ముతో జల్సాలకు పాల్పడేవారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ లారీ థెఫ్ట్ గ్యాంగ్న ఈరోజు మన స్పెషల్ టాస్క్ ఫోర్సు అదేవిధంగా సిసిఎస్ వాళ్ళు ఒక జాయింట్ ఆపరేషన్తో చేసి పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ మీరందరూ చూస్తున్నారు, వీ హ్యావ్ రికవర్డ్ గూడ్స్ అండ్ లారీ వర్త్ ఆల్మోస్ట్ 32 lakh rupees వర్త్ మనం పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా 5 మెంబర్స్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ కర్తూరి కిషోర్ బాబు హూ బిలాంగ్స్ టు కాకినాడ. అదేవిధంగా విశాఖపట్నంకి చెందిన 3 ఉన్నారు, చంద్రారావు, దండి నాయుడు, అదేవిధంగా జంపండా అని. ఆల్ దిస్ 4 people అలాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాసిరెడ్డి స్వామి హూ ఆల్సో బిలాంగ్స్ టు కాకినాడ. వీరు 5 ఒక ఎంఓను సృష్టించి డాబాస్ కానీ అదేవిధంగా ఈ పెట్రోల్ బంక్ దగ్గర కానీ పార్కింగ్ చేసినటువంటి లారీస్ను థెఫ్ట్ చేసి
దాన్ని డిస్మాంటల్ చేసి వెంటనే అమ్మేయడం ఇది ఒక మంచి ఎమోనా వారు రూపించుకున్నారు. మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ సిసిఎస్ డి పల్లప్రాజు, అదేవిధంగా సిసిఎస్ డిఎస్పి భీమారావు, సిఐసిసిఎస్ శ్రీనివాస్, అట్ ద సేమ్ టైం ఆల్ అదర్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ చక్కగా ఈ యొక్క గ్యాంగ్న భేదించి 32 వర్త్ ల్యాక్స్ ఆఫ్ గూడ్స్న మనము రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీలో వీ ఆల్సో హ్యావ్ 1 full lorry which was recovered from the accused. This is basically an inter-district gang. ఇప్పుడు బులెటిన్లో చిన్న బ్రేక్. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ టు V3 న్యూస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సహకారంతో ఖమ్మంలో బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు ఖమ్మంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఖమ్మం బుక్ ఫెస్టివల్లో చరిత్రకారులు జీవిత ఇతిహాసాలను వివరించే పుస్తక నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుక్ ఫెస్టివల్లో భాగంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుతో పాటు ప్రముఖ కవులతో సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. 2009 and 12లో 2009లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి బుక్ ఫేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 2012లో నేషనల్ బుక్ పబ్లిషర్స్ వారు సపోర్ట్లో కూడా, ఎన్బిటి సపోర్ట్లో కూడా, ఎన్బిటి సపోర్ట్లో కూడా బుక్ ఫేర్ చేయడం జరిగింది బుక్ ట్రస్ట్ ద్వారా. సో ఇప్పుడు నూతనంగా మన మళ్ళీ తెలంగాణ అయిన తర్వాత మళ్ళీ ఇది బుక్ ఫెస్టివల్ కల్చర్ మళ్ళీ తీసుకురావాలి. హైదరాబాద్ బుక్ అసోసియేషన్ సపోర్ట్ నుంచి బీసీ, ఐ వోంట్ సీ హిమ్ as a బీసీ మెంబర్, ఐ విల్ కాల్ హిమ్ as a poet. వారితో పాటు వచ్చిన సెక్రటరీ గారు వారు సపోర్ట్లో ఖమ్మంలో కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్ దిస్ బుక్ ఫెస్టివల్ ఫ్రమ్ June 2 నుంచి June 9 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ యావరేజ్ 45 to 50 పబ్లిషర్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దెన్ ఈవినింగ్లో స్టాల్ ఉంటుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు ఉంటుంది. అండ్ వెన్యూ ఇది పెవిలియన్ గ్రౌండ్స్. గతంలో కూడా పెవిలియన్ గ్రౌండ్స్లో జరిగింది. పెవిలియన్ గ్రౌండ్స్లో ఈసారి కూడా పెట్టడం జరుగుతుంది. ఈసారి అడిషన్ టు బుక్ ఫెస్టివల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ డైలీ ఉంటుంది, కవి సమ్మేళనం ఉంటుంది, అండ్ హాస్య కవి సమ్మేళనం కూడా పెట్టాలనుకున్నాం. దెన్ ప్రత్యేకంగా పిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్కు లిటరరీ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం. అనంతపురం జిల్లా ఉరుకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో నారాయణస్వామి భార్య పార్వతిపై అనుమానంతో నరికి చంపిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అడ్డొచ్చిన వ్యక్తి పైన కూడా దాడి చేయడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెడ్ అంటే షేడ్ అయింది. చిన్న చిన్న సమస్యలకే ఎంతో ఒత్తిడికి గురవుతున్న నేటి యువత మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని పి గన్నవరం శాసనసభ్యులు కోడంటి చిట్టబాబు అన్నారు. మానేపల్లి హైస్కూల్లో గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ పీతాని తేజ కైరం నితీష్ మెమోరియల్ అండర్-19 టోర్నమెంటును శాసనసభ్యులు హోదాలో తొలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొండేటి ప్రసంగిస్తూ యువత ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు పయనించాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కోవాలన్నారు. ఈ వాటర్ ట్యాంక్ కోసం చెప్పారు, తప్పనిసరిగా చేద్దాం, మాట్లాడదాం. మరి అదే కాకుండా మరి ఇంకా ఈ సబ్ స్టేషన్ మీరు ప్లేస్ ఇస్తే సబ్ స్టేషన్ తప్పనిసరిగా మీరు పట్టుకొస్తాం. ఇక్కడికి తప్పనిసరిగా రెండు మనం చేద్దాం. అదేవిధంగా మరి ఈరోజు మన ఖైరు నితీష్ పితాని తేజ చిరంజీవులు మరి వాళ్ళ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ మరి క్రికెట్ టోర్నమెంటు మరి మీ అందరిలో ఏ చిన్న మనస్పర్ధలు రాకుండా పూర్తి సక్సెస్ చేయాలని, తప్పనిసరి మీ అందరూ మంచి అభివృద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే హై స్కూల్ స్టాఫ్ అందరికి కూడా మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మరి ముందుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. గుంటూరు జిల్లా సత్తెనపల్లి దుర్గాబార్లో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. రవిచంద్ర, డానిల్ అనే ఇద్దరు యువకుల గొడవ పెరిగి ఘర్షణ దారితీయడంతో యువకులు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సాగర్ అనే యువకుడి వివాహానికి వచ్చి బార్లో ఘర్షణకు దిగారు ఈ యువకులు. హైదరాబాద్ కొత్తపేట ఫుడ్ మార్కెట్ వద్ద ఫుడ్ పాత్పై చిరు వ్యాపారం చేసుకుంటున్న వారిని ట్రాఫిక్ పోలీసులు తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ ప్రతిరోజు వేల సంఖ్యలో ఫుడ్ మార్కెట్కి వాహనాలు రావడంతో ఈ చిరు వ్యాపారాలు బండ్లతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. పాదచారులు సైతం నడిచేందుకు దారి లేకుండా ఆక్రమించడంతో తొలగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ ఉండడం వల్ల ప్రతినిత్యం కొన్ని వందల వేల వెహికల్లు ప్రతిరోజు వస్తూ ఉంటాయి ఫ్రూట్ మార్కెట్కు. ఈ వచ్చే క్రమంలో ఈ సర్వీస్ రోడ్ను ఈ పెట్టి వెండర్స్, ఈ ఇక్కడ పండ్లు అమ్మే వాళ్ళు వీళ్ళంతా ఆక్యుపై చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేపిస్తున్నాం. ఈ పెడస్ట్రియన్ నడవడానికి కూడా దారి లేకుండా మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇది తీయించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహుత్నూర్ మండలం కోలారి, సూర్యగూడ, ఉమ్రి గ్రామాల మధ్య ఉన్న ఇన్ఫా కంపెనీ పరిధిలో గల కార్వి నీటి మడుగులో స్నానానికి వెళ్లి పీఠాపురం గ్రామానికి చెందిన 21 సంవత్సరాల గింజల దుర్గాప్రసాద్ అనే యువకుడు ప్రమాదశావత్తు నీటిలో మునిగి మరణించాడు. వాటర్ పోయాలి.
తెలంగాణ నిప్పుల కుంపిటిలా తయారైంది. బాణుడు గత రికార్డులను బద్దలు కొడుతూ నిప్పుల వాన కురిపిస్తున్నాడు. సోమవారం భాస్కరుడి విశ్వరూపానికి 130 ఏళ్లు రికార్డు చెరిగిపోయింది. జగిత్యాల జిల్లా కోల్వోయి ఎండంపల్లి రాజరంపల్లిలో 47.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 130 ఏళ్లలో తెలంగాణలో ఇది రెండో అత్యధిక ఉష్ణోగ్రత. ఇక రామగుండంలో 47.2, ఆదిలాబాద్లో 45.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు పట్టణాల్లో మే నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో గత 10 ఏళ్ల కాలంలో ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే అంతో ఇంతో చల్లగా ఉండే హైదరాబాద్లోనూ బాణుడు ప్రకోపం కొనసాగుతుంది. సోమవారం బేగంపేట విమానాశ్రయంలో 42.5 ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలో నేటి నుంచి ఈ నెల ఆఖరు వరకు వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ రాజీనామాను ఆమోదించిన సోనియా గాంధీ. రాహుల్ తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానన్న చిదంబరం. జూన్ 6 నుంచి 15 వరకు 17వ లోక్సభ సమావేశాలు. జూన్ 10న లోక్సభ స్పీకర్ని ఎన్నుకున్న ప్రభుత్వం. జార్ఖండ్లో మరోమారు రెచ్చిపోయిన మావోయిస్టులు. భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా దాడి, 11 మంది జవాన్లు మృతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాటుకు చేరుకున్న పలువురు ప్రముఖులు. కనీస అలంకరణ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.